బిగ్ బాస్ హౌస్‌లో శనివారం అనగానే నాగార్జున గారొస్తారు. హౌస్ మేట్స్ చేసిన తప్పు ఒప్పులనైతే కడిగి పడేస్తారనే చెప్పొచ్చు. సో, ఇందులో భాగంగానే ఈ శనివారం అయితే నాగార్జున గారు ముందుగా హౌస్ మేట్స్‌ని పలకరించిన తర్వాత సంజనాని లేపి, "సంజన నువ్వు బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకొచ్చావమ్మా? దొంగతనాలు చేయడానికొచ్చావా? లేకపోతే నువ్వు ఫుడ్ కోసం వచ్చావనైతే లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పడేశారనే చెప్పొచ్చు. ఎమ్మటే సంజన ఏం చేశాను సార్ అనగానే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ ఏదైతే 8 గుడ్లు తినేసే వీడియో ఉందో అది చూపిచ్చి, "నువ్వు కేవలం బిగ్ బాస్ హౌస్‌కి తిండి కోసం వచ్చావా? లేకపోతే ఆట ఆడడానికి వచ్చావా? ఎన్ని సార్లు చెప్పాలమ్మా నీకు దొంగతనం చెయ్యొద్దని? దొంగతనం అంటే ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా చెయ్యాలి. అంతేగాని ఏదైతే కేవలం తిండుందో దాని మీద నువ్వు దొంగతనం చేస్తే, నీతో పాటు ఉన్న హౌస్‌మేట్స్ కూడా తినాలి కదా సంజన" అనగానే, సంజన "అది కాదు సార్ నిండు టాస్క్‌లో భాగంగా" అనగానే, "నువ్వెక్కువ మాట్లాడొద్దమ్మా. ఎందుకంటే నువ్వు 8 గుడ్లు తినేసావంటే నీతో పాటు ఉన్న హౌస్‌మేట్స్ తినొద్దా? వాళ్ళెందుకు నిన్ను వదిలేసారు? ఖచ్చితంగా నేనొచ్చి ఇచ్చుకుంటాననే గదా!" అనగానే, "సారీ సార్ అంటే నీ సారీలక్కర్లేదు. నీకు ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పాను. ఈసారి దొంగతనం చేస్తే దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడతానని. సో, ఇదిగో బిగ్ బాస్ బోర్డ్ పంపియండి" అంటూ లోపలికి బోర్డ్ పంపించి సంజన మెడలో అయితే "దొంగలున్నారు జాగ్రత్త" అనే బోర్డయితే నాగార్జున గారు సంజన మెడలో యేశారు. అదే విధంగా "నువ్వు రెడ్ టీమ్‌కి సపోర్ట్ చేయడం ఏంటమ్మా? నీ టీమ్ గెలవొద్దా? అంటే నువ్వు గెలవడానికి బిగ్ బాస్ హౌస్‌కి రాలేదా? వేరే వాళ్ళని గెలిపించడానికొచ్చావా? రెడ్ టీమ్‌లో ఇమాన్యుయల్ గెలిస్తే నీకు సంతోషమా?" అంటూ ఆ వీడియో కూడా యేసి సంజనకైతే లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చారు. "సంజన గుర్తుపెట్టుకో, నువ్వు లాస్ట్ వీక్‌కి, ఈ వీక్‌కి నీ ఆట చాలా మారిపోయింది. సో, జనాలు నిన్ని సపోర్ట్ చేయాలి అంటే నీ గురించి నువ్వు ఆడుకో అమ్మా. పక్కోళ్ళ గురించి ఆడడానికి నువ్వు రాలేదు గదా!" అంటూ ఇమాన్యుయల్‌కి కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేసిన దానిపై అయితే మాత్రం సంజనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు నాగార్జున గారు ఈ వీకు. అదే విధంగా ఒక్క పోపు కోసం ఇంత గొడవని ఏదైతే సంజనాకి, తనూజకి జరిగిందో ఆ విషయంలో గూడా వీడియో చూపించి సంజనకైతే "ఇక నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సంజన. ప్రతి దానికి, ప్రతి చిన్న విషయానికి కంటెంట్ కోసం గొడవ పెట్టుకుందామని చూస్తున్నావు. ఇది కరెక్ట్ కాదమ్మా. ఎందుకు ఒక చిన్న పోపు కోసం అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన పనేమొచ్చింది? ఒక రోజంతా అదే ఇదిగా మీరు మాట్లాడుతూ ఉంటే అదే ఇష్యూ మీద మాకు చూడటానికి చిరాకొచ్చిందని" నాగార్జున గారైతే సంజనకి చాలా గట్టి వార్నింగ్ అయితే ఈ వారం ఇచ్చారు. సో, నాగార్జున గారు సంజనకి ఇచ్చిన దానిపై మీరేమంటారనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. సంజన గేమ్ ఎలా ఆడుతుంది బిగ్ బాస్ హౌస్‌లో? కంటెంట్ కోసమే ట్రై చేస్తుందా? లేదంటే తను ఆడుతున్న ఆట నిజంగానే ఆడుతుందా అనేది కూడా కామెంట్ పెట్టండి. సంజనకి ఈ వీక్ ఇచ్చిన దానిపై నాగార్జున గారు కరెక్టా? కాదా? అనేది కూడా కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.